కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. గత 2 విడతల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఈ విడతలో అత్యధిక శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా మహిళలు, యువత అధిక సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వృద్ధులు సైతం పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తుది విడత పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 408 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం కావడంతో 386 గ్రామ పంచాయతీలకు అయితే పోలింగ్ ఉదయం నుంచి కొనసాగుతుంది. ఉదయం కొంచెం మందకోటిగా కొనసాగిన పోలింగ్ ప్రక్రియ మాత్రం యథావిధిగా పుంజుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనము పెద్దపల్లి జిల్లాకు సంబంధించి గర్రెపల్లి గ్రామంలో ఉన్నాము. ఇది మేజర్ గ్రామ పంచాయతీ. ఒక 3,000 పైకి ఓట్లు అయితే ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీకి సంబంధించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలనే కోణంలో కూడా ఒకవైపు మహిళలు కావచ్చు, అదేవిధంగా యువత, అదేవిధంగా వృద్ధులు కూడా చాలా వరకు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఆ పోలింగ్ కేంద్రాల వద్దకైతే తగ్గుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఎక్కడ చూసుకున్నా కానీ ఈసారి మహిళలు ప్రాధాన్యత ఇవ్వచ్చు. ఎందుకంటే ఈసారి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మా ఓటు హక్కు వినియోగించుకొని మాకు సరైన నాయకుడిని ఎంచుకొని గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందరికి పోతామనే కోణంలో కూడా చాలా ఎత్తున భారీ ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. తమ ఓటు హక్కు అయితే వినియోగించుకోవడానికి వస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే కూడా ఒకవైపు భారీగా ఓటర్స్ అయితే తరుగుతున్నారు. అదేవిధంగా మహిళలు తమతో పాటు చిన్న పిల్లలను కూడా తీసుకొని వచ్చి తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి పడుతుంది. వృద్ధురాలు అంటే దాదాపు ఒక 98-100 ఏళ్ల వరకు కూడా ఉంటాయి. ఆ వృద్ధురాలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆమెను ఒకవైపు తీసుకొని వెళ్ళి తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా తీసుకువెళ్ళిపోతున్న పరిస్థితి పడుతుంది. 3 సంవత్సరాల అమ్మకం 105 ఏళ్ళు సీనియర్ పెన్షనర్, మండలంలో సీనియర్ పెన్షనర్ ఈసారి ఓటు వేయడానికి వచ్చింది. మా తల్లి ఇంకోసారి కూడా ఓటు వేయాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాం.